బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా సిబ్బందిని వేధిస్తున్నట్లు సురేఖపై ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారి సురేఖ వేధింపులతో పురుగుల మందు తాగి ఉద్యోగి శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు శ్రీనివాస్. గత 5 నెలలుగా బీడీ ఇన్ఛార్జ్గా వచ్చారు. ఆవిడ వచ్చినప్పటి నుంచి నేను నచ్చకపోతే పోస్టింగ్ ఇంకో చోట చేయొచ్చు, ఇంకో చోట పంపించవచ్చు. అది ఏం జరగట్లేదు. ఇక్కడ పనిచేసేటోళ్ళు లేరు అని నేను కావాలి, పనికి నేను కావాలి, తిట్లకి నేనే కావాలి. నేను ఒక్కనే అటెండర్ ఉన్నాను నా ఆఫీస్లో. అన్నిటికీ నేనే. లోకల్ టప్ప ఇవ్వడం కోసం కొంచెం లేట్ అయింది. ఇంతలో అక్కడ డోర్ తీయడం లేట్ అయిందని తిట్టడం జరిగింది. రాత్రి కూడా 9:30, 9:15 అలాగే వెళ్ళాం. రోజు లేట్ అవుతుంది. అదేంటో తెలియదు. ఈ మేడంకి నేనంటే నచ్చినప్పుడు ఇంకో చోట వేసేసినా బాగుండు. ఇక్కడే ఉంచుకుంటున్నారు, నన్ను తిడుతున్నారు రోజు. ఇవాళ కూడా యూజ్లెస్ అది ఇతను తిట్టడం జరిగింది. ఇంకా దాంతో ఇక నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవరి జోలికి వెళ్ళేటోని కాదు, నేను ఎవరి దగ్గరికి ఏం చేసేటోని కాదు. నా జీవితం, నా భార్య, పిల్లలు ఇంతే నా ఫ్యామిలీ. అలాంటి ఇక తిట్టి ఇక 5 నెలల నుంచి ఓర్చుకొని ఇవాళ బ్లోట్ అయింది. అంతకుమించి ఏం లేదు. నాకేం జరిగినా మా డిఓ మేడమే అంతే. నేను ఎక్కడెక్కడో సర్వీస్ చేశాను, ఎప్పుడూ ఏ రిమార్కు లేదు నా మీద. ఈమెతోటే నాకు బాధ. సురేఖ మేడం. నా పేరు శ్రీలక్ష్మి అండి. నా భర్త పేరు శ్రీనివాస్. నా భర్త ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిఓ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఆయన హారెస్మెంట్ తట్టుకోలేక ఆఫీస్ లోనే పురుగుల మందు తాగేశారు, సూసైడ్ చేసేసుకున్నారు. ఎందుకు, ఎవరి కోసం అంటే ఇన్ఛార్జ్ గా వచ్చిన సురేఖ మేడం వల్ల. కేవలం ఆమె టార్చర్ వల్లే నా భర్తకి ఈ సిచ్యువేషన్ జరిగింది. ఆయన బెడ్ మీద ఎలా పడుకున్నా అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకో ఇంతగానం టార్చర్. అసలు నీకు తిట్టే అధికారం ఎవరిచ్చారు? నువ్వు ఒక వేస్ట్ పిల్లవు, నీకు ఎందుకు పనికి రావు, నీకు పని చేత కాదు. నువ్వు పని చేత కాకుండానే మార్నింగ్ 8 నుండి నైట్ 10 వరకు పని చేయించుకుంటున్నావా? అసలు ఆఫీస్ లో ఎంతమంది అటెండర్లు ఉండాలి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు? ఒక ఆయన ఆల్రెడీ పారిపోయాడు, ఇంకొక ఆమె ఉంది, ఆమె పని చేయడానికి పనికి రాదు. అది నీకు ఆఫీస్ లో పని చేసే వాళ్ళు ఎవరు చేస్తున్నారు? అని రాకుండానే ఇంతగానం యూజ్ చేసుకుని నీకు అసలు పని రాదు, చేత కాదు, వేస్ట్ పిలో అనేమి స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లడు కాదు కదండి తిట్టడానికి. అసలు మీకు ఏం రైట్ ఉంది? అసలు ఆఫీస్ టైమింగ్స్ ఏంటండి? చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 10 వరకు ఉంటున్నారా? రాత్రి 10 వరకు. ఇంట్లో పనులేమి ఉండవండి. అసలు ఎంత టార్చర్ అని భరిస్తారు? అసలు దానికి కూడా ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దాటిపోయింది కాబట్టి నా భర్తకి ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఈ టార్చర్ చాలా సార్లు ఎప్పటికీ తిడుతూనే ఉంటది. ఎందుకు తిట్టాలి? అసలు నీకు ఏం రైట్ ఉందని తిట్టావు నా భర్తను? అసలు ఏం రైట్ ఉంది అసలు నీకు నా భర్తను తిట్టడానికి? ఎంత ఘనం తిడితే ఆయన ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు చెప్పండి. చాలా హెరాస్మెంట్ చేసిందండి. కేవలం సురేఖ మేడం ఇన్ఛార్జ్ గా వచ్చిన డిఏఓ మేడం వల్లే నా భర్త ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు. దానికి ఏది కారణమైనా గానీ ఆవిడే బాధ్యత వహించాలి. నేను కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది ఆమె పైన. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపులతో ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. రైట్, గంగోత్రి మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఏదైతే జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ వేధింపులు తట్టుకోలేక కూడా ఆఫీస్ సబార్డినేటర్ బొల్లి శ్రీనివాస్ కూడా క్రిమి సహకార మందు దాగి కూడా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అంటే ఉదయం 10:30 గంటలకి ఆఫీస్ రావడంతో తన మందు ఏదైతే క్రిమి సంహార మందు సేవించడానికి గమనించినటువంటి తోటి సిబ్బంది కూడా ఆయనను హుటాహుటిన కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తా ఉన్నారు. ఇక ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా కూడా గత 2 నెలల నుంచి కూడా ఏదైతే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ కూడా వేధింపులకు పాల్పడుతోంది. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ఏదైతే తోటి ఉద్యోగుల ముందు కూడా అవమానంగా అవహేళన చేస్తూ కూడా మాట్లాడుతుందంటూ కూడా ఏదైతే శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా శ్రీనివాస్ మీద ఏదైతే అసభ్య పదజాలంతో కూడా ఆయనను ఇబ్బందులకు గురి చేయడం, తిట్టడంతో కూడా తన మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు కూడా శ్రీనివాస్ తో పాటు శ్రీనివాస్ భార్య కూడా తెలిపినటువంటి పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో సిబ్బంది లేకున్నప్పటికీ కూడా కొంతమంది 5 ఉండేటువంటి స్టాఫ్ ఉండవలసిన సిబ్బంది ఇద్దరే ఉంటారు. ఇద్దరితోను కూడా
పనులు చేయిస్తాను. అందులో ఇంకొక ఉద్యోగి కూడా ఏదైతే ఈమె వేధింపులు తట్టుకోలేక కూడా గత 2 నెలల నుంచి కూడా ఉద్యోగం రావడానికి ఏదైతే ఆఫీస్ రావడం మానేసినట్టు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా కూడా ఏదైతే శ్రీనివాస్ ఒక్కడి పైన కూడా వేధింపులకు పాల్పడుతూ కూడా ఆయన అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కూడా అసభ్య పదజాలంతో కూడా తోటి ఉద్యోగుల ముందు కూడా ఏదైతే తిట్టడంతో కూడా ఆయన మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య చేయడానికి అయితే ప్రయత్నించాడు. ఖచ్చితంగా ఇతర ఉద్యోగులపై, మహిళా ఉద్యోగులపై కూడా సురేఖ కూడా ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది, ఏదైతే సూటిపోటి మాటలతో కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా మహిళా ఉద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఖచ్చితంగా ఇటువంటి అధికారిపై కూడా అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి కూడా ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా ఏదైతే ఇటు ఉద్యోగులతో పాటు శ్రీనివాస్ ఎవరైతే ఆత్మయత్నానికి పాల్పడినటువంటి బొల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. అంటే వాల్యూ లేదన్న, ఎక్కడ కూడా అంత మరి ఘోరమన్నా, అంతే నిజమన్నా చెప్తున్నా.